ఇప్పుడు నెక్స్ట్ మీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని మీరు అంటున్నారు. ఓకే, హోప్ సో. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, కేసీఆర్? 100కు 100% కేటీఆర్ కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారే. ఉన్నంత వరకు అంటే కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారండి. కేటీఆర్ గారు ఎట్లయితారు? ఆయనకు అంత కక్కుర్తి లేదు కేటీఆర్ గారికి. కకృతి ఏముందండి, అది ఒక కోరిక. ఎందుకు కాకూడదు? యంగ్ లీడర్, నో, రాంగ్. వారసత్వం అవసరం లేదా? మా అసలు గతంలోనే పోరుంది ఇంట్లోనా అనేటువంటి ఒక పుకారు కూడా వచ్చింది. ఇప్పుడు మా కేటీఆర్ గారు ఔరంగజేబు కాదండి. క్లియర్ ముచ్చట చెప్తాను. ఆయనకంత కక్కుర్తి లేదండి. తండ్రి ఉన్నన్నాళ్ళు ఆయన్నే ప్రజలు అవకాశం ఇస్తే ఆయననే ఉంచుతారే తప్పిస్తే కేటీఆర్ గారు అలాంటి నీచమైన ఆలోచనలు కేటీఆర్ గారు లేరు. అది నీచం ఎందుకు అవుతుందండి? అరే ఎట్లా అండి? కేసీఆర్ గారు ఈయన కూడా కాదండి, బీఆర్ఎస్ పార్టీలో ఈయన కూడా ఎదుగుతుంది. ఇప్పుడు అదే పార్టీలోనూ కొడుకుకు మంత్రి పదవి ఇచ్చారు, అల్లుడుకు మంత్రి పదవి ఇచ్చారు, కూతుర్ని సముచిత స్థానంలో పెట్టినప్పుడు అందరూ కుటుంబానికే పెట్టారంటే కనుక లేదు, వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి ఇచ్చామని చెప్పింది వీరే కదా. మీకు ఇంకోటి చెప్పాలనా సార్, కేటీఆర్ గారు ఒక్కరే అర్హుడు కాదండి. హరీష్ రావు గారు కూడా అర్హుడే. కవిత గారు పడనిస్తున్నారా? వినండి, హరీష్ రావుని పడనిస్తున్నారా? 100%. అవన్నీ మీ అభూత కల్పనలు. కానీ నేను తర్వాత నాది క్వశ్చన్ నో ఇష్యూ. కవిత గారు అర్హురాలే, తర్వాత హరీష్ రావు గారు అర్హులే, కేటీఆర్ గారు అర్హులే. వీళ్ళ ముగ్గురితో పాటు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అర్హులే. ఈయనతో పాటు పొన్నాల లక్ష్మయ్య గారు కూడా ఉన్నారండి. అలాంటి మహామహులు నేతలు ఉన్నారండి, మామూలుగా లేరు. ప్రతి కార్యకర్త ముఖ్యమంత్రికి అర్హుడు అని రాజకీయాలు నేర్పినటువంటి కేసీఆర్ గారండి. దాంట్లో వీళ్ళు వాళ్ళని యాదు. అయితే మీరన్న ప్రశ్న, సూటి ప్రశ్న ఏంటంటే నేను మీకే వేస్తాను. మీరు గత చరిత్రను ముందు పెట్టుకొని మా పార్టీలో జరగబోయే పరిణామాల గురించి మీరు అడుగుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారిది ఉంది, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉన్నట్టు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనేది అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని తప్పుపట్టట్లేదు, బట్ దానికి సూటి జవాబు అందుకే చెప్పిన. అందరి పిల్లల్లాగా మా పిల్లగాడు కేటీఆర్ గారు తండ్రి ఉన్నంత వరకు పదవిని ఆశించడు, ప్రజలే ఆయనకి ఇస్తారు కేటీఆర్ గారికి. ఆనాడు తండ్రి ఆశీర్వాదం, తండ్రి ఉన్నంత వరకు ఆయన్నే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు. కానీ వేరే ఆప్షన్ కూడా లేదండి. ఇంకేం కావాలో మీకు? ఓకే, మీరు హరీష్ రావు గురించి అడిగారు కాబట్టి, మాట్లాడారు కాబట్టి ప్రస్తావన వచ్చింది. ఒక క్వశ్చన్ అడుగుతాను. నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావుని ఆకాశమంత ఎత్తున ఎత్తారు. పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యతలు లాంటి కీలకమైన పరిస్థితులు కూడా హరీష్ రావు ఉంటారు ముందుకు అన్నారు. రెండవ దఫా బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పుడు హరీష్ రావుకి అసలు మంత్రి పదవి వస్తుందో లేదో అన్న మీమాంస కూడా ఉండింది. ఆయన ప్రజాభవన్ వైపు ఆశగా కళ్ళతో ఎదురు చూస్తున్న రోజులు కూడా ఉండేవి. అంటే అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావుని అక్కడే పెడదాము, కష్ట సమయంలో వచ్చినప్పుడు రాబోయే నువ్వు మావాడివి ఎత్తు భుజానికే అని అందాం. అంటే ఆయన ఎత్తుకు మాత్రం ఉన్నటువంటి కార్యకర్తనా, లేకుంటే బంధువా, లేకుంటే అల్లుడా అని ప్రజలు అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు ఒక సీనియర్ నేతగా? నేనేమంటా సార్, వాళ్ళ కుటుంబానికి సంబంధించి సరే వాస్తవంగా రక్త సంబంధం ఉంది కాబట్టి కుటుంబం అనాల్సిందే, బట్ వాళ్ళు సంపూర్ణమైన అర్హులు. ఏ పదవికైనా కూడా సంపూర్ణమైన అర్హత ఉంది వాళ్ళకు. మామకు తగిన అల్లుడు. ఎప్పుడు కూడా ఆయన ట్రబుల్ షూటరే. ఆయన ఏ రోజు ఏది ఆశించలేదు. మామని గిది కావాలని అడగలే. రెండవది, పిల్లలు కూడా మాకు ఇది కావాలని అడగల. కేసీఆర్ గారు సొంత నిర్ణయం ఏంటంటే వచ్చే కాలానికి భవిష్యత్తులో నాలాగనే తీవ్రంగా తెలంగాణ పోరాట యోధుడిగానే ఉండాలి కాబట్టి కార్యకర్తలను తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది అనుకుంటారు వీళ్ళని ముగ్గురిని ఎక్కువ ప్రేమ చేస్తాడేమో, హరీష్ రావు గారిని కానీ, కవితమ్మని కానీ, కేటీఆర్ గారిని. వినండి, మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఈ రోజు వరకు భయపడతారండి ముందలుకోవడానికి నిలబడడానికి కూడా భయపడతారంటే మీరు నమ్ముతారా? వాళ్ళు చాలా దూరం ఉంటారు. ఇతర నాయకులు ఆయన దగ్గరికి వెళ్తారు. వీళ్ళు చాలా హానర్గా అందరినీ గౌరవిస్తారు. అలాంటిది అసలు పార్టీలో లేదండి. మాకు అందుకే చాలా చక్కగా అనిపిస్తుంది ఏంటంటే అన్ని అర్హతలు ఉన్నటువంటి కుటుంబం అది.
దాన్ని నాయకత్వంలో పనిచేయడానికి ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. ఏం సార్? అంటే ఇరవ పర్వ చూసుడో లేకపోతే పక్షపాత వైఖరి వహించడము అలాంటిది ఏం లేదు. వాళ్ళకు నిష్పక్షపాతంగా కులము, మతము, ప్రాంతము, ఈ ఊరు, ఆ ఊరు, ఆ జిల్లా, ఈ జిల్లా ఇలాంటివి అస్సలు లేవండి. అలాంటి స్పష్టమైన కుటుంబం అది. కాబట్టి వాళ్ళు ప్రతిదానికి అర్హులే. ప్రతిదానికి అర్హులే. ఈరోజు హరీష్ రావు గారు ఆయన ఏ రోజైతే నేను ఇంతకుముందు శ్రీకృష్ణుడు కేసీఆర్ గారు అన్నానో నిజంగా కూడా ఈరోజు ఆ స్టేటస్ ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు స్టేటస్ ఉన్న ఏకైక నాయకుడు హరీష్ రావు గారు మొత్తం పార్టీలో. ఆయన ఎందుకు వెళ్తే పడతాడు? ఆయన ఎందుకు వెళ్తే పడతాడు? ఈరోజు మీకు చెప్తా, ఇగో పెద్దలు పోయిన తర్వాత కుటుంబము ఆగమవుతుంది అని అంటే తర్వాత ముచ్చటది. కానీ ఈరోజు మనము బాల్ ఠాక్రే గారు ఉన్నారు. బాల్ ఠాక్రే హిస్టరీ మీరు చూడండి, తెలిసిపోద్ది. అంత మాత్రానికి వాళ్ళు కుటుంబ సభ్యులు కాకుండా పోతారా? కాదు కదా. అన్నప్పుడు ఎవరి అర్హత వాళ్ళకుంది, ఎవరి బలం వాళ్ళకుంది, ఎవరి మేధస్సు వాళ్ళకుంది. తర్వాత దీంట్లో ప్రత్యేకంగా హరీష్ రావు గారు నిజంగా కూడా బ్యాక్ బోనే పార్టీకి. వీళ్ళిద్దరు భావభామరుదులే. ఎట్లయినా పెద్దోడే హరీష్ రావు గారు కేటీఆర్ గారి కంటే. అయితే ఇక్కడ స్పష్టత ఏంటంటే ఆయనతో పాటుగా సరి సమానంగా లెవెల్లో కొట్టుకొని వచ్చి భాష మీద పటిష్టమైన పట్టు కేటీఆర్ గారికి. మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ మాట్లాడగలుగుతాడు, హిందీ ఫ్లూయెంట్ మాట్లాడగలుగుతాడు, ఉర్దూ మంచిగా మాట్లాడగలుగుతాడు, తెలుగు అయితే మీకు చెప్పనవసరం లేదు. అంటే దాదాపు 5-6 భాషలు కొట్టుకొని వస్తాడు. ఎవరు? కేటీఆర్ గారు. అంటే ఈ గొప్పతనాన్ని మనం కాదందామా? ఈ గొప్పతనాన్ని బేరీజు వేస్తూ హరీష్ రావు గారు తక్కువ అందామా? లేదు కవితమ్మ తక్కువ అందామా? కాదు కదా. భాష లేకపోతే ఏముంటుంది? ఈరోజు మన మోదీ గారు వెళ్ళిర్రు, తర్వాత మన అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇద్దరి మనం చూసినాం, మీటింగ్ చూసినాం. భాష ఆయన భాషలు ఆయన మాట్లాడి ఈయన భాష ఏం పోతుంది? అవతల అనువాదకులు ఉండని ఉంటారు కదా. అంత మాత్రానికి హరీష్ రావు గారు తక్కువవుతాడా? కేటీఆర్ గారు ఎక్కువవుతారా? కవితమ్మ తక్కువవుతుందా? కాదు కదా. కాబట్టి దే ఆర్ ఆల్ ఈక్వల్ అండి. కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక వారసులు అనే వాళ్ళు ఎంత తీక్షణంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి అనేది కేసీఆర్ గారు ఆనందపడతారే తప్పిస్తే దానికి ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఆ కాలం నిర్ణయిస్తుంది ఎవరు అవుతారు అనేది. కాలానికి వదిలేయాలి. ఒకటి, ఆ సమయంలో పార్టీ ఉన్నది. కేసీఆర్ గారు ఒక్కరు లేరు. రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి కావాలి హరీష్ రావు గారా? లేదు. కేటీఆర్ గారు అనేది పార్టీ తెలుసుకుంటుంది కదా, పార్టీ నిర్ణయిస్తుంది కదా ఏదైనా. ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. కానీ అంత మాత్రానికి వాళ్ళ మధ్యలో స్విచ్ పెట్టినట్టు ఈయన అవుతాడా, ఆయన అవుతాడా, ఈమెవుతుందా, ఎవరు ఆయన తర్వాత, ఈ ప్రశ్నలన్నీ ఉద్భవించకూడదు. కానీ కామన్ మెన్ లోపలి ఉంటాయి కాబట్టి మీరు అడిగారు. కానీ దానికి నేను అందుకే స్పష్టత ఇచ్చిన, దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు సీఎం.